శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా హాజరై తమ పిల్లల యొక్క విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ కరుణాకర్ గౌడ్, జిల్లా లింగాయత్ జిల్లా అధ్యక్షులు దుర్గేష్ నాయకులు, శశిధర్, స్కూల్ కమిటీ చైర్మన్ సుధాకర్, కమిటీ సభ్యులు, ప్రధాన ఉపాధ్యాయుడు గోవిందప్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తల్లులకు రంగోలీ పోటీలు, తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అలాగే ఆయా తరగతి చదువుతున్న విద్యార్థులకు, క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లల చేత చేయబడ్డ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకర్షించాయి. నీ బట్టల మీద పెట్టే ఇంట్రెస్ట్ పిల్లల మీద పెడితే చదువు బాగా వస్తుంది. పెన్ని స్టాండ్ అప్. 100కి ఎన్ని మార్క్స్ వచ్చినారా నీకు? 95 మేడం. రాజేష్ నీకెన్ని వచ్చినాయిరా? 97 మేడం. అభి నీకెన్ని వచ్చినాయిరా? 22 మేడం. ఇప్పుడు తేడా అర్థమైందా మీ తమ్ముడుకున్న మిగతా వాళ్ళకి? మేడం, నా క్లాస్ రూమ్ లో ఉన్న అందరు పిల్లలు సమానమే, అందరికీ ఒకేలాగా చెప్తా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎప్పుడు చూడం. అభి హోంవర్క్ ఎప్పుడు పెండింగే ఉంటుంది. స్కూల్లో ఉన్నంత వరకు మా బాధ్యత, ఇంటికి వచ్చినాక మీ బాధ్యత. మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు వారికి కూడా 100కి 90 మార్కులు వస్తాయి. సర్పంచ్ గారు, ఫస్ట్ మీ కొడుకు ఏం చేసిండో తెలుసుకోండి. మరి ఇప్పుడే లవ్ లెటర్ రాసిన స్థాయికి వెళ్ళిండు. రేపు పెద్ద వెనక ఏమ్మాయికి యాసిడ్ రాసి పోలీసుల సీట్లో ఎన్కౌంటర్ అవుతాడు. సర్పంచ్ గారు, నాలాంటి టీచర్లు నిన్ను ఎంతమంది కొడితే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. ఇప్పుడు నేను వీడిని కొట్టకపోతే రేపటి రోజున వీడు కూడా వాళ్ళ కూలి పని చేసుకొని బతుకుతాడు. మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే అది మీ టీచర్ల వల్ల. రెస్పెక్ట్ టీచర్స్. ఏం ఎగ్జామ్ రాసినవారా? గీ మార్క్స్ అని కత్తే. గీ మార్క్స్ తోటి నాకేం అవసరం మేడం? కూర్చొని నిన్న తరగా నాస్తున్నది మాకు. వెళ్ళి మీ డాడీని తీసుకొని స్కూల్కి రా. మార్కులు తక్కువైతే బుద్ధి చెప్పేది పోయి కొడతారా మేడం? నేను మార్కులు తక్కువ వచ్చినాయని కొట్టలేదు వాళ్ళని. ఈ మార్క్స్ సార్ నీకు వస్తాయని అడిగినందుకు నేను కూర్చొని తిన్నా తరిగా నాస్తున్నాయని నాకు సమాధానం ఇచ్చింది. ఇదేనా మీరు వాళ్ళకి నేర్పించేది? ఇలా మీరు పెంచడం వల్లే ఈ సమాజంలో ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేసిపోతున్నారు. మరి ఇప్పుడే ఆస్తుల కోసం ఆలోచిస్తానంటే అదే ఆలోచనలు వారి చదువు మీద పెడితే మనకి మంచి మార్క్స్ వచ్చేది. యాజ్ ఏ పేరెంట్గా మీ పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత మీదే. కానీ వాడు అడిగిందల్లా కొనిచ్చి ఎక్కువ గారాబం చేయడం వల్ల వారికి డబ్బు విలువ తెలియకుండా పోతుంది. పేరెంట్స్గా మీకు సక్సెస్ అయినా మీ కొడుకుగా వాడి లైఫ్లో ఫెయిల్ అవుతాడు. సారీ మేడం. మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా ఆస్తుల కంటే పిల్లలకు విలువలు నేర్పించండి. డాడీ, మా ఫ్రెండ్స్ అందరు సైకిల్ తోటి ఆడుకుంటారు, నాకు కూడా సైకిల్ కొనియవా? సైకిల్ కొనిచ్చేంత డబ్బులు లేవు నాన్న. స్కూల్కి వెళ్ళి టైం అవుతుంది. ఏ రోజైనా నేను అడిగిన కొనిచ్చిన డాడీ ఇచ్చి. అరే, నిన్ను ఇచ్చిన హోంవర్క్ చేయమని నిల్చుంటా. ఇక నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదురా. వచ్చి గొడవ చేయి. ఎందుకు ఎత్తాను? డాడీ, నేను ఆ స్కూల్ పోనా టీచర్ మంచిది కాదు. ఏమైంది నాని?
హోంవర్క్ రాయలేదని గోడ కూర్చోపించింది. మా ఫ్రెండ్స్ అందరు నన్ను చూసి నవ్విళ్ళు. నేను బడికి పోకనే కూలి పని చేసుకొని బతుకుతానా కొడుక. నువ్వు సైకిల్ అడిగితే కొనియలేని స్థాయిలో ఉన్న కొడుక. నువ్వు నాలాగే అవుతావా? హోంవర్క్ చేయకనే కదా మేడం పనిష్మెంట్ ఇచ్చింది. ఇవాళ హోంవర్క్ కంప్లీట్ చేసుకొని పో, రేపు ఏమవుతుందో చూద్దాం. ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరు ఇచ్చిన హోంవర్క్ రాసిల్లా అందరూ? వెరీ గుడ్. అభి స్టాండ్ అప్. What are the 6 seasons of Indian climate? వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర. వెరీ గుడ్ అభి. థ్యాంక్ యూ మేడం. పిల్లలు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి